ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ టైమింగ్స్ అయితే ప్రాపర్గానే లేవు అసలు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవాళ్ళం, పొద్దున్నే వెళ్ళాలి కాబట్టి. తర్వాత లంచ్ కూడా ఒకసారి బయటికి వెళ్ళి తినాలంటే అంత టైం దొరికేది కాదు. సో అది కూడా స్కిప్ చేసేవాళ్ళం. అట్లా స్కిప్ చేయడం వల్ల చాలాసార్లు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అప్పటి నుంచి ఫిక్స్ అయ్యామన్నమాట, లంచ్ బాక్స్ అయినా తీసుకొని వెళ్తే అట్లీస్ట్ గ్యాప్ దొరికినప్పుడు తినొచ్చు అని చెప్పి. ఏమైనా క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ సర్చ్ చేస్తుంటే ఈ రెసిపీ దొరికిందనమాట. క్యారెట్ రైస్ 10 minutesలో అయిపోద్ది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. జస్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకొని, బే లీవ్స్ కూడా వేసుకోండి. ఫ్రై చేసుకొని తురిమిన క్యారెట్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి సాల్ట్, తర్వాత సాంబార్ పౌడర్ 2 spoons వేసుకొని రైస్ వేసుకొని కలపడమే. చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. సాంబార్ పౌడర్ వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది అనమాట. త్వరగా పెద్ద టైం కూడా పట్టదు ఇది చేసుకోవడానికి.